ఏదో ధ్యానము, జపము, యజ్ఞయాగాదులు, లేదా ప్రతిరోజు దేవాలయంలో వెళ్ళి నానా విధమైన పూజలు ఆచరించడమో కాదు. ఎవరైనా కానీ జీవితంలో ఏదైనా పొందాలి అనుకుంటే దానికి నాకు తెలిసిన మంత్రం ఏంటంటే ఒకటే, అప్రతియమైన కృషి. మీరు కృషి చేస్తే ఏదైనా పొందగలరు. ఒక మంచి విద్యావంతుడు అవ్వాలంటే విద్యపై నిష్ఠ పెట్టి ఆ విద్య కోసం పరితపిస్తూ కృషి చేయాలి. వ్యవసాయంలో అభివృద్ధి చెందాలి అంటే మనం వ్యవసాయం పట్ల అవగాహన పెంపుకుంటూ వెళ్ళి కష్టపడి నిలబడి పని చేపిస్తే వ్యవసాయంలో అభివృద్ధి. ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళు అంతే, అప్రత్యమైన కృషి చేస్తేనే అది లభిస్తుంది. అలా మన జీవితంలో అభివృద్ధి చెందాలి, ఏదైనా పొందాలి అంటే దానికి అర్హత అవ్వాలి ముందుగా. అప్పుడు మీకు ఏదైనా ప్రాప్తిస్తుంది. మనకి అర్హత లేనప్పుడు, మనం పొందలేను అన్నప్పుడు, మనకి ఆ యోగ్యత లేదు అన్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కష్టపడ్డం అనేది మానేసి, ఆ జ్ఞానాన్ని పొందాలి అనేది మానేసి మనము దేవాలయాలకి వెళ్ళి పూజలు చేస్తూ అప్పులు చేసి ఇంట్లో పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు ఆచరించేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని నేను శ్రీమంతుడు అయిపోవాలి, నేను గొప్ప వ్యక్తి అయిపోవాలి, పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలి అంటే అది ఎలా సాధ్యపడుతుంది? ఆఖరికి భగవంతుని నిందించడం, భగవంతునే తిట్టడం ఈ కాలంలో కామన్ థింగ్ అయిపోయింది. నేను ఎన్ని పూజలు చేసా, ఎన్ని దీపాలు పెట్టా, నీకు ఎంత సేవ చేసా, దేవుడా నువ్వు నన్ను కాపాడలే. మీరు చేసే కర్మలు కానీ, మీరు ఆచరిస్తున్న కర్మలు కానీ భగవంతునికి చెప్పి చేస్తున్నారా? మీరంతకు మీరు మీకు వచ్చిన ఆలోచనల్ని మీరే నిర్ణయం తీసుకొని కృషి చెందకుండా భగవంతుని పేరు చెప్పి భగవంతున్నే ఆఖరికి దూషిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరినైనా దూషించాలి అంటే ముందుగా మనం చేసిన తప్పుని తెలుసుకోవాలి. దూషించడానికి కారణాలు చాలా దొరుకుతాయి, కానీ మీరు దూషిస్తారు కదా, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర కారణాలు ఉండవు. మీరు నిందిస్తారు కదా, వాళ్ళు దాన్ని ఒప్పుకోవడానికి కారణాలు ఉండవు. ఎందుకంటే దూషించేది మీరే, నిందించేది మీరే, తర్వాత వాళ్ళని విమర్శించేది మీరే. అన్ని మీరే అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా కారణం అవుతారో ఆలోచించండి. అందుకే జీవితంలో ఎప్పుడే కానీ మన కృషి చేసి ఆ ఒక పనిపై ఏకాగ్రత పెంచుకొని అపరిమితమైన కష్టము అంటే ఎప్పుడే కానీ ఏది పొందాలన్నా ముందు మన ప్రయత్నము అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో అప్పుడే అందులో పురోగతి ఉంటుంది. ప్రయత్నించకుండా, చదువుకుండా, ఉపవాసాలు చేస్తూ మీరందరూ పూజలు చేస్తే ఎలా సాధ్యం? మీ కొడుకు ర్యాంక్ స్టూడెంట్ అవ్వాలి అని కోరుకుంటారు. మీరు తినడం మానేసి మా అబ్బాయి బాగా చదవాలి చదవంటే ఎలా చదువుతాడు? మీరు అతని జొట్లో కూర్చొని చదివించి ట్యూషన్స్ తీసుకొచ్చి ఉదయం 5 గంటలకు అతని ముందు లేసి వాడిని లేపించి వాళ్ళ జట్టులో ఉండి కూర్చొని కృషి చేపించాలి వాళ్ళ చేతిలో. అప్పుడు దాని ప్రతిఫలం చూస్తారు. ఉత్తనే దేవుడి దగ్గర దీపాలు పెట్టేసి ఈ రోజు ఎగ్జామ్కి వెళ్తున్నారు, పాస్ అయిపోవాలంటే అది ఎక్కడి నుంచో వస్తుంది? అలా జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా మన ప్రయత్నం గొప్పగా ఉండాలి, ప్రయత్నించాలి, కష్టపడాలి. పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని టీవీలు చూడడం, మొబైల్లో టైం స్పెండ్ చేయడం, సీరియల్స్ చూసుకోవడం, రాత్రి 12-1 గంట వరకు ఇతరుల మాటలు ముచ్చట్లు పెట్టుకొని ఇంట్లో వేరే వాళ్ళ గురించి మాట్లాడుకొని టైం స్పెండ్ చేసే బదులు వాళ్ళ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చదివించండి. మీ వల్ల కాలేదా ట్యూషన్స్ పంపించండి. చాలా మంది అంటూ ఉంటారు, మా పిల్లల్ని మేము చాలా కష్టపడి చదివించాము కానీ వాళ్ళ ప్రయోజకులు అవ్వలేదు. ఏం కష్టపడ్డారో ఒకసారి ఆలోచించండి. ఎంతో మంది తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడతారు, కష్టపడి వెళ్ళేసి అక్కడ జీతాన్ని తెచ్చి దాని స్కూల్ ఫీజులు ఇలా కడుతూ ఉన్నారు. నిజమే, ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు, అలిసిపై పడుకుంటున్నారు, బోరింగ్ పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా అని వాళ్ళపైన దృష్టి తగ్గిపోయింది ఉద్యోగం పైన దృష్టి పెట్టడం వల్ల. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రుల దృష్టి మనపై లేనప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నేచర్ మరియు వాళ్ళు టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎటువంటి స్నేహాలు సమాసాలు చేస్తున్నారు, మొబైల్స్ ని ఎలా యూజ్ చేస్తున్నారు, టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారు, మన దగ్గర ఏమి అబద్ధాలు చెప్తున్నారు అనే దాన్ని మనం పట్టించుకో. అప్పుడు 10th ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీ సీట్ కావాలి, తెచ్చుకోవాలి, మేము ఇంత కష్టపడుతున్నాం
ఉందామన్న వాళ్ళపైన ఒత్తిడి పెడితే అప్పుడు చిన్న వయసు నుంచి అలవాటు పడిన వాళ్ళు మారడానికి చాలా కష్టం అవుతుంది. అప్పుడు మీరే బాధపడి ఉండే ఆస్తులను అమ్మేసి మళ్ళీ డొనేషన్ కట్టాలి, మళ్ళీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే నేను బిజినెస్ చేస్తా, లేదా ఇంజనీరింగ్ లో సగంలోనే మానేయడం, దుర్మార్గాన్ని ఎన్నుకోవడం, చెడు సమాసాలను ఎన్నుకోవడం, వీటన్నిటికీ కారణం ఎవరు అనుకుంటున్నారు? వాతావరణమో ప్రకృతినో కాదు, మీరు వాళ్ళపైన దృష్టి పెట్టకపోవడం వలన, ఏ వయసులో తల్లి తండ్రి తోడుండాలో ఆ వయసులో లేకపోవడం వలన, వాళ్ళని ఎక్కడ సరి చేయాలో సరిదారిలో పెట్టకపోవడం వలన ఇటువంటివి ప్రాప్తిస్తున్నాయి. వాళ్ళ గురించి ఆలోచించడానికి ముందు మీ ఆలోచనలు మారాలి. మీలో మార్పు వస్తే అప్పుడు వాడిని మార్చచ్చు. లేకపోతే మీరు ఎంత డబ్బు సంపాదించి ఎంత ఆస్తులు చేసినా వాళ్ళని ఉత్తములుగా మీరు మార్చలేరు. ఇక ఈరోజు మన సంప్రదాయాల్లో వాస్తు అనేది అతి ముఖ్యమైనది. చాలా మంది ఇళ్లలో మనము రోజు ఉదయం లేస్తూనే స్నానం చేసి వెంటనే నిలుచుకునేది ఒక చోటు. ఎక్కడైనా వెళ్ళాలి అంటే సింగారం చేసుకునేటప్పుడు అది అత్యవసరం, తలదూక్కునేటప్పుడు అత్యవసరం, ముఖంలో ఏదైనా అలంకరణ చేసుకునేటప్పుడు కూడా అత్యవసరమైనది. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. రోజుకి కనీసం ఒకసారి 2 సార్లు అయినా దాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. అటువంటిది మిర్రర్ అంటే అద్దం. మీ అందాన్ని చందాన్ని చూసుకోవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఆ అద్దము ఏ దిశలో ఉంటే మీకు ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? రాత్రి పూట అద్దం చూడకూడదు ఎక్కువ. కొందరు చాలా మంది పడుకోవడానికి ముందు కూడా అద్దం చూసుకొని పడుకుంటూ ఉన్నారు. అటువంటి అలవాటు ఉంటే పడుకోవడానికి ముందు అద్దం చూసి పడుకుంటే వాళ్ళకి ప్రేతాకర్షణ జరుగుతుంది. వాళ్ళ ముఖంలో బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుందంట. ప్రేతాకర్షణ అయితే బ్రహ్మ తేజస్సు పోయింది అంతే. అదే విధానంగా వాళ్ళ శరీరంలో ఉన్న ఆరా ఎనర్జీ మనకి మిర్రర్ లో చూసినప్పుడు అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కనబడుతుంది కదా. ఆ రిఫ్లెక్ట్ మళ్ళీ మన బాడీ పైన పడి మన ఈ ఒక చక్షుర్ దృష్టి అనేది ఆ ఆరా ఎనర్జీకి ఆకర్షించి మన పాజిటివ్ ఎనర్జీ మనలోనే నెగిటివిటీ అది కన్వర్ట్ చేసేస్తుంది. అంత డేంజరస్ ఎక్కువ అద్దం ముందు నిల్చుకుంటే. అందువల్ల దయచేసి అద్దం ముందు మీరు అద్దాన్ని ఉపయోగించడం తక్కువ చేయండి. అదే విధానంగా అద్దం ముందు ఎక్కువ నిలబడకూడదు, ఎక్కువసేపు అద్దాన్ని చూడకూడదు. ఎంత కావాలో అంతే చూడాలి. మరియు మరొక విషయం ఏంటంటే, దక్షిణ దిశపు వాల్స్ లో అద్దం ఎవరైతే పెట్టి దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఆ ఇంటికి అత్యధికమైన నెగిటివ్ ఎనర్జీ ఎవరైతే గమనిస్తూ ఉంటారో అందరిపైన ఆ ఎనర్జీ చూపిస్తూ వాళ్ళల్లో విషమ పరిస్థితులు ఏర్పడతాయి. ప్రకృతికి అధర్మమైనవి, మన జీవితానికి విరుద్ధమైనవి, తెలియకుండానే మన జీవితంలో విరుద్ధమైన వ్యక్తులు ప్రవేశం చేసి మన జీవితాల్ని పాడు చేస్తారు. అటువంటి ఎనర్జీ మనలో ఉత్పత్తి అయిపోతుందట. దాని నుంచి ఈ అద్దాల విచారంలో అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. గురుజీకి ఈరోజు కాలర్ తో మాట్లాడే ముందు కార్యక్రమంలో విరామం తీసుకుందాం.